తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రస్తుతం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి మరియు పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. భారత అగ్రనేత కేటీఆర్పై ముంచుకొచ్చిన ఈ ఫార్ములా రేస్లో ఈడీ నోటీసులు. కేసీఆర్ రాజకీయ ఇనాక్టివ్ కావడం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పరిమితం కావడం భారత పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. ఇక నేతృత్వ పటిమలో గాడి తప్పినట్లు అనిపిస్తోంది. ఇది కార్యకర్తలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ తన పటిమను నిరూపించుకోవడంలో విఫలమయ్యారని కొంతమంది సీనియర్ నాయకుల్లో అభిప్రాయం నెలకొని ఉంది. ఆయన కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో తగిన ప్రభావం చూపలేకపోయారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఫార్ములా ఈరెస్ కేసులో కేటీఆర్పై ఈడీ, ఏసీబీ విచారణలు కొనసాగుతుండటంతో ఆయన సమీప భవిష్యత్తులో అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇక కల్వకుంట్ల కవిత రాజకీయ పోరాటం. జైలు నుండి విడుదలైన తర్వాత కవిత మళ్లీ చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించారు. ఆమెపై వస్తున్న సీఎం కవిత నినాదాలు కేసీఆర్ వారసత్వం పట్ల ఆమె ఆశయాన్ని సూచిస్తున్నాయి. నిజామాబాద్ పర్యటన సందర్భంగా కవితకు జరిగిన ఆహ్వానం ఆమెకు బలమైన మద్దతు ఉందనే సంకేతాలిస్తోంది. ఆమె కూడా బలహీన వర్గాల మద్దతు కూడగట్టే విధంగా రాజకీయ కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిజానికి బారాసాకు ఉన్న సంస్థాగత పట్టుకి దీటుగా తన తెలంగాణ జాగృతి సంస్థకు ఉందనే విషయం తెలిసిందే. బారాసా పార్టీలో అంతర్గత పోటీ. పార్టీ పగ్గాల కోసం కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్ర రూపం దాల్చింది. బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా సీఎం కేటీఆర్ నినాదాలు ఈ అంతర్గత విభేదాలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పార్టీలోని అంతర్గత విభేదాలు కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. బారాసాలోని అంతర్గత కుమ్మలాట నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ హామీల అమల్లో వేగంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్లో ఉన్న ఆంతర్య ఘర్షణలను కాంగ్రెస్ మరియు ఇతర పార్టీలు తమ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయి. బారాసాకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్య నాయకత్వ సమస్య. కేసీఆర్ గైర్హాజరుతో పార్టీని నడిపించే సుస్పష్టమైన నాయకత్వం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. కేటీఆర్, కవితల మధ్య పోటీ ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోల్పోవడం, పార్టీ మద్దతు తగ్గడంతో బారాసా పార్టీని పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో ఉన్న కొందరిపై విచారణలు కొనసాగుతుండడం కూడా పార్టీ ప్రాధాన్యతను దెబ్బతీయవచ్చు. బారాసా భవిష్యత్తు దిశ కోసం గులాబీ బాస్ కేసీఆర్ నడుం బిగించాలి. బీఆర్ఎస్లో స్పష్టమైన నాయకత్వం అవసరం దృష్ట్యా కేటీఆర్ లేదా కవితలో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించి నాయకత్వ సంక్షోభాన్ని నివారించాల్సి ఉంది. కార్యకర్తల విశ్వాసాన్ని తిరిగి సంపాదించేందుకు పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టడం అవసరం. కాంగ్రెస్ మరియు ఇతర ప్రత్యర్థులపై రాజకీయ వ్యూహాత్మక పోరాటం అవసరం. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ భవిష్యత్తు పూర్తిగా కేటీఆర్, కవితల నిర్ణయాలపై కాకుండా కేసీఆర్ రాజకీయ చాణక్యంపైనే ఉంది. ఏదేమైనా తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీ ఉనికి రక్షించాలంటే పారదర్శకత, న్యాయబద్ధత మరియు ప్రజా మన్ననలతో ముందుకు సాగడం తప్పనిసరి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.